రోడ్లు గోతులు నడుము నొప్పి వచ్చేసేది. ఇప్పుడు వెళ్ళాలంటే అది పర్వాలా ఒక వారం రోజుల నుంచి. ఒక్క 10 రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు పోయలేదమ్మా. ఎంత లోతు పడేయమ్మా, అడుగులోతు గుంటలు పడేవి, నీళ్లు మొత్తం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే రోడ్డు పోతున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా? రోడ్లు ఇదివరకు ఎలా ఉండేవమ్మా? 5 సంవత్సరాలు ఇప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా రోడ్లు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు? అసలు కంకిపాడు వెళ్ళాలంటే ఒక రోజు వెళ్తే మళ్ళీ వారం రోజుల దాకా వెళ్ళాలంటే భయం వేసేది. రోడ్లు గోతులు నడుము నొప్పి వచ్చేసేది. ఇప్పుడు వెళ్ళాలంటే అది పర్వాలా ఒక వారం రోజుల నుంచి. ఎందుకనమ్మా గత 5 సంవత్సరాల్లో ఏ నాయకులు రాలేదా ఇటువైపు రోడ్ల గురించి? మరి అవన్నీ పట్టించుకోవాలి ఎవరి కాళ్ళే. ఎందుకు బాగానే చేసాము మేము, రోడ్లన్నీ బాగానే వేసాము, ఒక గుంట కూడా లేదు అని అంటున్నారు కదా. అన్ని గుంటలే, ఆటోలు వెళ్ళాలన్నా బండి మీద వెళ్ళాలన్నా అది బాధే. మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, ఎలా అనిపించింది రోడ్ల నిర్మాణానికి అని చెప్పి వచ్చారు కదా? పర్వాలా బాగానే అనిపించింది. చేస్తారన్న నమ్మకం ఉందా? అంతవరకే ఇచ్చాడు మాట, గెలవక ముందే చేస్తామని. మాట మీద నిలబడే వ్యక్తి అంటారా? నిలబడ్డాడుగా, నిలబడి వేసాడుగా రోడ్లన్నీ. బాగానే ఉంది. ఇప్పుడు రోడ్డు బాగు చేశారు. గతంలో చూసుకుంటే అసలు కంకిపాడు వెళ్ళాలంటే ఎంత టైం? అరగంట పైనే పట్టేది. ఇప్పుడు పర్వాలా తొందరగానే వెళ్తాం. ఇప్పుడెంత సేపట్లో వెళ్ళిపోతున్నారు? ఒక 20 నిమిషాల్లో వెళ్ళిపోతాం. అంటే ఇంకా పోతున్నారు, ఇంకా అవ్వలేదు కానీ అది పర్వాలా. అంటే ఆడవాళ్ళకి ఇప్పుడు ఓకే అంటారా? ఇప్పుడు ఓకే. అదివరకు అసలు ఇక మరీ ప్రాబ్లం అయ్యింది. ఊరు ప్రజలందరికీ ఆనందమైన అమ్మ ఈ రోడ్డు పడడం వల్ల. ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేశారు కదమ్మా. ఇప్పుడు వచ్చిన 6 నెలలకే ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు వచ్చి ఊరికి శాంక్షన్ చేసి పిల్లలు స్కూల్ బస్సులో వెళ్ళడానికి కూడా కంఫర్టబుల్గా ఉండేది కదా. ఆనందం అంటారా ప్రజలకు? అందరికి ఆనందమే నిజంగానే. రోడ్డు మరీ బాగోలే అదివరకు, ఇప్పుడు పర్వాలా బాగానే ఉంది. గతంలో ఎవరైనా వచ్చారమ్మా? ఏ లీడర్ అయినా వచ్చారా? ఏ మినిస్టర్లు అయినా వచ్చారా? ఎవరైనా అందరూ వస్తానంటారు ఎత్తానంటారు, ఎవరి కాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన మాట ఇచ్చినందుకు నిలబడి బాగానే వేసాడు పవన్ కళ్యాణ్ గారు. వచ్చారుగా గొడవేరు దాకా. ఏం చెప్తారు మాటలు ఈ ప్రభుత్వం గురించి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? మీరేం చెప్తారు? మంచి చేస్తారు నమ్మకం? చేస్తారు, చేశారుగా చాలా వరకు. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో రోడ్స్ పరంగా ఎలా ఉన్నాయి అనిపిస్తున్నాయి? 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి శుభ్రంగా తినేసాడు, నాకేశాడు రాష్ట్రం అంతా. మాకు రోడ్డు లేదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే మళ్ళీ రోడ్లు పోతున్నారు. అమ్మ 5 సంవత్సరాల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు పోయలేదు ఎక్కడ కూడా. మరి ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు కదా, మేము ఎక్కడ చిన్న గుంట కూడా ఉంచలేదు. అమ్మా నేను తప్పు చేస్తానమ్మా, 50 తప్పులు చేస్తాను. నేను తప్పు చేయలేదని చెప్పుకుంటాను బజార్లో, అది న్యాయం కాదు కదా. నిజమనేది ఒకటి కరెక్ట్. గత 5 సంవత్సరాల్లో రోడ్లు చూసుకుంటే ఇక్కడ రోడ్లు ఎలా ఉండేవి? ఒక్క 10 రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు పోయలేదమ్మా. ఎంత లోతు పడేయమ్మా, అడుగులోతు గుంటలు పడేవి, నీళ్లు మొత్తం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే రోడ్డు పోతున్నారు. మరి మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా. అవునమ్మా. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఏ నాయకులైనా వచ్చారు ఇటువైపు? ఎప్పుడు నేను చూడలేదమ్మా ఇక్కడికి రావటం. ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చేవాడు, ఎవరితో మాట్లాడుకునేవాడు, వెళ్ళేవాడు, కానీ రోడ్డు చూసేవాడు కాదు. మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యి 6 నెలలే అవుతుంది. ఇంత త్వరగా మీ వైపు ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి, ఈ వైపు రోడ్లు బాగాలేదు అని చెప్పి ఆయన తెలుసుకొని వచ్చి అసలు రోడ్లు వేయడం అనేది, రోడ్లు శాంక్షన్ చేయడం అనేది ఎలా అనిపించింది? అమ్మ ఎప్పటి నుంచో ఉంది. గతంలోనే కూటమి ప్రభుత్వంలో తిరిగారు కదా, మొత్తం రాష్ట్రం అంతా తెలుసు అమ్మ, ఏ ఊళ్ళో ఏ గుంటలో ఉన్నాయి అనేది పవన్ కళ్యాణ్కి తెలుసు. అందుకనే చేస్తున్నారు అన్నీ. రోడ్లు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఆయన ఎలా వేశారు ఏంటి అది కూడా చెక్ చేస్తున్నారు. అమ్మ అందుకనే కదా 4,500 కోట్లు రిలీజ్ చేసిన పంచాయతీలకి. అందుకనే బాగా చేయమని రిలీజ్ చేశారు. అసలు ఇలాంటి నాయకులు మీరు ఎప్పుడైనా చూసారా మీ సర్వీస్లో? ఇంతవరకు చూడలేదమ్మా. ఇప్పుడు చేస్తారు ఖచ్చితంగా. నమ్మొచ్చు అంటారా? ఖచ్చితంగా నమ్మొచ్చు, ఖచ్చితంగా నమ్మి తీరాలమ్మా. ఎందుకని అంత నమ్మకం? పని చేస్తారని నమ్మకము. మనసు అంటే నమ్మకం ఉంటుంది కదా. 1 కోటి రూపాయలు అప్పిస్తారు, 1 కోటి రూపాయలు అప్పిస్తే ఎగదికి తగ్గుతాడు. అది గతంలో చూసుకుంటే అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి పనికిరాడు అని అన్నారు కదా, సినిమాలు చేసుకునేవాడికి ఏం తెలుస్తుంది? అది ఎవడు తప్ప మా మాట మాట్లాడతాం. వ్యవసాయం చేసేవాడు రాజకీయం చేయొచ్చు, రాజకీయం చేసేవాడు వ్యవసాయం చేయొచ్చు, రాజకీయం చేసేవాడు వ్యవసాయం చేయకూడదు అనేది రూల్ ఏమీ లేదు కదమ్మా. ఆడు ఎక్కడ ఉండాలి వ్యవసాయం చేయొచ్చు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి మాట ఇస్తే మాట మీద నిలబడే మనిషి అంటారా? ఖచ్చితంగా చేసి తీరుతారని నమ్మకం మనకు.